జిల్లాలో అధికార పార్టీ కంటే ప్రతిపక్షానికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆ ఆనందం అస్సలు లేకుండా పోయింది కార్యకర్తలకు. ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేల దిష్టి బొమ్మల్ని దహనం చేసే వరకు వచ్చింది అసంతృప్తి పర్వం. ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? అధికార పార్టీ కంటే ఎక్కువ సీట్లు వచ్చాయన్న ఆనందం ఏమాత్రం లేదు. 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సిందేనన్న ఆలోచనతో ఎవరి దారి వారదన్నట్లుంది ఆ పార్టీ పరిస్థితి. గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో అధికారంలోకి వచ్చిన టీడీపీ కంటే ప్రతిపక్ష వైసీపీకే ఎక్కువ స్థానాలొచ్చాయి. మొత్తం 14 స్థానాల్లో 8 వైసీపీకే దక్కాయి. చివరికి జడ్పీ ఎన్నికల్లోనూ జిల్లాలో టఫ్ ఫైటే. ఎన్నికల తర్వాత వేడి చల్లారింది. గెలిచి ఏం సాధించామన్న అసంతృప్తి వైసీపీ నేతలు కార్యకర్తల్లో మొదలైంది. ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నేతలు ఇప్పుడు ఆర్థిక నష్టాల్లో ఉన్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు ఏమన్నా చేద్దామన్నా కాలు చెయ్యి ఆడటం లేదు. ఇలాగే 5 ఏళ్లు నెట్టుకు రావడం కష్టమనుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికున్న వ్యక్తిగత పలుకుబడి వల్లే టీడీపీ అధినేత సొంత జిల్లాలో వైసీపీకి మెజార్టీ స్థానాలొచ్చాయని చెబుతుంటారు. ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి జగన్ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తున్నా ఈ ఎన్నికలు వారికి ఆర్థిక భారంగానే మారాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో ఉంటే తప్ప కోలుకోలేమని కొందరు నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో బీజేపీ రాష్ట్రంలో బలపడనుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాషాయ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు పెద్దిరెడ్డికి ఆహ్వానం పలికారని సమాచారం. అయితే పెద్దిరెడ్డి ఆలోచన ఎలా ఉందో కానీ ఆయన ఏమాత్రం బయటపడటం లేదు. మరోవైపు పెద్దిరెడ్డి అనుచరులు టీడీపీలోకి వెడతారని ప్రచారం జోరుగా సాగుతోంది. చిత్తూరు జిల్లాలో 2 వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇప్పటికే టీడీపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. 2009లో టీడీపీ తరపున గెలిచిన అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఎన్నికల్లో ప్రవీణ్ ఓడిపోగా అమర్నాథ్ రెడ్డి గెలిచారు. టీడీపీలో ఉన్న తన సన్నిహితుల సహకారంతో తిరిగి అధికార పార్టీలో చేరేందుకు అమర్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. 2019 ఎన్నికలకు నియోజకవర్గాల పునర్విభజన జరగనున్న నేపథ్యంలో టీడీపీకి బలమైన మండలాలు పలమనేరు పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు పార్టీ మారితేనే అప్పుడు కలిసొస్తుందన్న ఆలోచనలో అమర్నాథ్ ఉన్నారని సమాచారం. అమర్నాథ్ రెడ్డి సోదరుడు ఇప్పటికే టీడీపీలో ఉన్నారు. ఆయన తండ్రి రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు విశ్వసనీయుల్లో ఒకరు. కాబట్టి రీఎంట్రీకి అధినేత నుంచి అభ్యంతరాలేవీ ఉండకపోవచ్చని అమర్నాథ్ రెడ్డి వర్గీయులు చర్చించుకుంటున్నారు. వైసీపీలోని ఆయన వ్యతిరేక వర్గం అమర్నాథ్ రెడ్డి దిష్టిబొమ్మలను తగలబెట్టడం చూస్తుంటే పార్టీ మారడం లాంఛనమే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈయనతో పాటు మదనపల్లి ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా జన్మభూమి సభల్లో పాల్గొన్న రికార్డు ఈయనది. ఎన్నికల ముందు టీడీపీపై ఓ రేంజ్ లో ఫైర్ అయిన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కుప్పంలో పోటీ చేసి ఓడిన చంద్రమౌళి, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సామాన్య కిరణ్, గత ఎన్నికల్లో టికెట్ రాని సుబ్రహ్మణ్యం రెడ్డి లాంటి నేతలంతా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ఇప్పటికే మండల స్థాయి నాయకులు పార్టీ మారుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మిగతా నేతలు కూడా ముహూర్తం చూసుకుని సైకిల్ ఎక్కేయడమే తరువాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే 3 నెలల్లోనే మార్పులు చేర్పులు ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల తర్వాత వలసలు జోరందుకోవచ్చని సమాచారం. ఇది ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. నమస్తే.